ఏం తేజ, నిన్న ఈవినింగ్ 6 నుంచి లీక్ అవుతుంటే చాలా లేట్గా వచ్చారే, ఆల్మోస్ట్ 15 అవర్స్ అయిపోయింది. అవును మేడం, ఇంట్లో అమ్మ వాళ్ళు యూరిన్లో ఏం కాదని చెప్పినారు మేడం. ఓకే, అమ్మ వాళ్ళకి చెప్తే యూరిన్ అని చెప్పారా? అవును. సో లాస్ట్ మంత్లో యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం అనేది నిజమే అండి. కానీ అది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీకేజా లేకపోతే యూరినేషనా అనేది మీరు ఒకసారి డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అయితే క్లియర్గా ఉంటుంది, పెక్యులర్ స్మెల్ అనేది ఉండదు. ఒకవేళ బేబీ మోషన్ పాస్ చేస్తే లైట్ ఎల్లో కానీ గ్రీనిష్ కలర్లో కానీ ఉంటుంది. ఒక్కొక్కసారి దీంతో పాటు మైల్డ్ కంట్రాక్షన్స్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇది వన్స్ లీకింగ్ స్టార్ట్ అయింది అంటే కంటిన్యూస్గా ఉంటుందండి, కంట్రోల్ చేసుకోలేము దీన్ని. సడన్గా ఎలా వస్తుందంటే ఒక గష్ ఆఫ్ ఫ్లూయిడ్ లాగా వచ్చేస్తుంది. అదే యూరినేషన్ అంటే ఎలా ఉంటుంది, పెక్యులర్ స్మెల్ అనేది ఉంటుంది, ప్లస్ అది కంట్రోల్ కూడా చేసుకోగలము. అదే మనకి యూటీఐ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే బర్నింగ్ కానీ అర్జెన్సీ కానీ ఉంటుంది. ఒకవేళ లాస్ట్ మంత్లో మీరు అది యూరినా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీకేజా అని మీకు తెలియకుండా ఉంటే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి ఆల్మోస్ట్ 15 అవర్స్ తర్వాత వచ్చింది. సో ఇప్పుడు స్కాన్ చేసి చూస్తే నిల్ లైకర్, అసలు లైకరే లేదు. సో దయచేసి ఇలాంటి పొరపాటు ఎవరు చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ.